బడుగు బలహీన వర్గాల పెన్నిది ఆశాజ్యోతి ఫాదర్ విన్సెంట్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాం. అదేవిధంగా 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాలో ఆయన ఎన్నో సేవలు చేసి ఆయన ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆయన చాలా ఎనలేని కార్యాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, కూడు గుడ్డు అనేదే కాకుండా ఇతరత్ర చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు ఆయనను మనము ఒక పూజనుగా పూజించుకుంటున్నాం. కాబట్టి మరో అంబేద్కర్గా మనం ఈయనని కొలుసుకోవడం చాలా అదృష్టకరమని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి మాన్సు గారు ఆయన కంటే ఇంకా గొప్ప కార్యాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. ప్రజల గుండె చప్పుడు పేదవాడు ఈరోజు ఆత్మగౌరవంతో ఎంతో ధైర్యంగా, మరీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఈరోజు వారి బ్రతుకుల్లో వెలుగులు ఉన్నాయంటే కూడా కేవలం విన్సెంట్ ఫెర్రర్ గారు అని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లా అయినప్పటికీ పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఆర్టీటీ సంస్థకి ఎల్లవేళలా మేము అండగా ఉంటామని చెప్పేసి మరొకసారి మేము కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే విన్సెంట్ ఫెర్రర్ గారు ఈరోజు చనిపోయిన దినం అయినప్పటికీ కూడా ప్రతి అనంత ప్రజల జిల్లా వ్యాప్తంగా ఉంటే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, ఆర్టీటీ సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి వాడు కూడా ఈరోజు అయితే ఏది ఏమైనా సరే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహం ఉండాలి, అదేవిధంగా కలెక్టరేట్ ముందు ఉండాలి, అనంతపురం నడిబొట్టును ఉండాలని చెప్పేసి ఎంతో కృషి చేశారు. ఆ రోజు దాదాపు రోడ్ ఏదైతే డివైడ్ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ విగ్రహం తొలగించినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యొక్క విగ్రహం ఈరోజు ఇక్కడ నిలబడిందంటే కేవలం ఆయన కృషి అని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ప్రభాకర్ చౌదరి గారు పేదల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా ఎప్పుడైనా సరే కేవలం ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ప్రభాకర్ చౌదరి గారికి, విన్సెంట్ ఫెర్రర్ గారికి ఇదే సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే వర్ధంతి సందర్భంగా మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై హింద్. ఈరోజు ఫాదర్ ఫెర్రర్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఇక్కడ రావడం జరిగింది. అతని ఆధ్వర్యంలో దళిత సంఘాలు, బీసీ నాయకులు, అదేవిధంగా ఎస్టీ నాయకులు అందరూ, అన్ని సంఘాల కుల సంఘ నాయకులు అందరూ ఇచ్చేయడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్పదలుచున్నాను, ఆ రోజు రోడ్డు వైలేషన్ అయ్యేటప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టకూడదని కొంతమంది కుట్రలు, అదేవిధంగా ప్రభాకర్ చౌదరి అన్న ఏమాత్రం తగ్గకోకుండా పోరాడి మేమందరూ కలిసి అన్నగా నిలబడి ఆయన చెప్పిన పద్ధతిని మేము అవలంబించి ఈ ఫాదర్ ఫెర్రర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మేము కూడా చెప్తున్నాం, భారతదేశానికి అంబేద్కర్ ఏ విధంగా బడుగుల కోసం పాటుపడ్డాడో అదేవిధంగా ఈ జిల్లా కోసం ఫాదర్ గారు పాటుపడ్డారు. అదేవిధంగా ఈ నియోజకవర్గం కోసం, బడుగుల కోసం ప్రభాకర్ అన్న ఈరోజు పాటుపడుతున్నాడని ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మాకు గాడ్ ఫాదర్ లేదనుకుంటున్న మా వాళ్ళు, గాడ్ ఫాదర్ మాకున్నాడు ఇక్కడ ప్రభాకర్ చౌదరి అన్న. కాబట్టి మా గాడ్ ఫాదర్ ఎవరంటే మేము ప్రభాకర్ చౌదరి అన్నే అని గట్టి చెప్పగలం. కాబట్టి ఈ అవకాశం అందరికీ కూడా మరోసారి జై భీమ్ తెలుసు. జై భీమ్. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలా, ఎందుకంటే ఆయనకు ధన్యవాదాలు తెలియాలా. విన్సెంట్ ఫెర్రర్ గారు మరణించిన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ ఆయన ఆ విగ్రహం ఇక్కడ పెట్టాలని చెప్పేసి అందులో నడిబొట్టున కలెక్టర్ ఆఫీస్ ముందర విగ్రహం పెట్టాలని చెప్పేసి సదుద్దేశంతో మొట్టమొదటిగా ఈయన విగ్రహం ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఆయన ప్రతిపాదించడం, మా అందరినీ పిలుచుకొని మాట్లాడడం, దళిత సంఘాలందరూ కూడా ఏకమై అన్నగారు చెప్పిన మాటలో వెళ్ళి ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా కుట్రపూరితంగా వాళ్ళ తండ్రి గారు విగ్రహాలు పెట్టాలని చెప్పి కొంతమంది కుట్రలు చేయడం జరిగింది. అప్పుడు కూడా
వైకుంఠ ప్రభాకర్ సోదరన్న గారే దళిత గిరిజన ప్రజా సంఘాలను ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనకు అన్నం పెట్టినటువంటి దేవుడి విగ్రహాన్ని తొలగించి ఎవరో రాజకీయ నాయకులు ఫోటోలు పెడితే బాగుండదు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనకు అంబేద్కర్ అయితే ఎలాగైతే స్వేచ్ఛను సమానత్వాన్ని ఇలా ఇచ్చాడో కుల వ్యక్తులు అంటడానికి రూపు మాపాడో ఆ సమాజంలో వచ్చినటువంటి ఇన్సెంట్ పెరార్ గారు అవన్నీ మాఫీ చేసినాడు. కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడే ఉండాలని చెప్పేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మనందరితో మాట్లాడడం మేమందరం కృషి వల్లనే ఇక్కడ విగ్రహం నిలబడింది. ముందుగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దేవుడైనటువంటి ఇన్సెంట్ పెరార్ గారు మరణించవచ్చు కానీ ఆయన మా గుండెల్లో ఎప్పటికీ ఆయన ఉంటాడు. ఈ విగ్రహం ఉన్నన్నాళ్ళు కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇన్సెంట్ పెరార్ గారి ఆశయాలను ముందు పెట్టే